నమస్తే. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో వెకేషన్‌కి ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే చార్ధామ్ అమర్నాథ్ యాత్ర గురించి తెలియచేయడానికి మనతో పాటు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌వి రమణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. సో ఇప్పుడు వెకేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. చాలామందికి వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్ళాలనేసి అనుకుంటారు. కొంతమంది మాత్రం డివోషనల్ ప్లేసెస్‌కి వెళ్ళాలని అనుకుంటారు. సో చార్ధామ్ గురించి చెప్పండి. చార్ధామ్ అంటే 4 ప్లేసెస్ కవర్ చేస్తుంది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. సో ఆ యొక్క ప్లేసెస్ యొక్క స్పెషాలిటీ చెప్పండి. చార్ధామ్ యాత్ర అనేది భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర. ప్రతి హిందువు కూడా ఈ యొక్క చార్ధామ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఈ చార్ధామ్ యాత్ర ప్రారంభమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిమాన్విత ప్రదేశాలను ఎప్పుడు దర్శనం చేసుకోవాలి, హిమాలయ పర్వత శ్రేణుల్లో సాక్షాత్ భగవంతుని యొక్క నిలయాలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్షేత్రాలు చార్ధామ్ క్షేత్రాలు. సాధారణంగా చార్ధామ్ యాత్ర అంటే 4 ప్రధానమైనటువంటి ప్రదేశాలని ఒకేసారి యాత్ర చేసుకొని రావడం, ఒకేసారి దర్శించుకొని రావడాన్ని చార్ధామ్ యాత్ర అంటారు. మరి ఈ 4 ప్రదేశాలు ఏంటి అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. సాధారణంగా ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశాలు ఈ 4 క్షేత్రాలు. ఉత్తరాంచల్ రాష్ట్రానికి మరొక పేరు దైవభూమి. అంటే దేవతలు సంచరించేటువంటి ఈ యొక్క పుణ్యభూమిలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి ఆలయాలుగా వీటిని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం మే మాసం మొదటి వారంలో ప్రారంభమయ్యేటువంటి చార్ధామ్ యాత్ర దాదాపు 6 నెలల కాలం పాటు కొనసాగి దీపావళి పండుగ తర్వాత చార్ధామ్ యాత్ర బంద్ కావడం జరుగుతుంది. అంటే 6 నెలల కాలం పాటు భక్తాదులు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశాలు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు. వీటికి సంబంధించి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో అనేక రకాలైనటువంటి యాత్రా ప్యాకేజీల్ని చార్ధామ్ యాత్రకు సంబంధించి మే మొదటి వారం నుంచి కంటిన్యూస్ ప్రతి వారం కూడా స్పెషల్గా ప్రత్యేక యాత్రా ప్యాకేజీల్ని యాత్రికుల ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో రమణ గారు, ప్రతి ఒక్క హిందువు లైఫ్ టైంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రకి వెళ్ళాలని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు అలా? చార్ధామ్ యాత్ర అంటేనే సాక్షాత్ భగవంతుని యొక్క నిలయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 4 క్షేత్రాలకు సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే యమునా నది జన్మస్థలమైనటువంటి యమునోత్రి ఆలయాన్ని తీసుకొని, గంగానది జన్మస్థలమైనటువంటి గంగోత్రి ఆలయాన్ని తీసుకున్న ఈ 2 కూడా ఏంటంటే ఉత్తర భారతదేశానికి సంబంధించి దాదాపుగా భారతదేశ నాగరికతకు అనుసంధానంగా ఉన్నటువంటి గంగానది, యమునా నది, ఈ 2 నదుల యొక్క జన్మస్థలమైనటువంటి పుణ్య ప్రదేశాలు గంగోత్రి, యమునోత్రి. వాటితో పాటు కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం అనేది భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత పరమ పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగంగా మనం చెప్పుకోవచ్చు. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి భారతీయులకు అందరికీ కూడా. అందులో సాధారణంగా ఎక్కువ జ్యోతిర్లింగాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి 3 జ్యోతిర్లింగాలలో కూడా ప్రధానమైన జ్యోతిర్లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం. అంటే సంవత్సరంలో ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం దర్శించుకోవాలంటే భక్తాదులు తప్పనిసరిగా 6 నెలలు వెయిట్ చేసి కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మరొక పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వచ్చేసి బద్రీనాథ్. బద్రీనాథ్ అంటని నరుడు, నారాయణుడు ఇద్దరూ కలిసి తపస్సు చేసినటువంటి అత్యంత పుణ్య ప్రదేశం బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ వెళ్ళేటువంటి ప్రతి హిందువు కూడా అక్కడికి వెళ్ళి ఆ నారాయణుని దర్శించుకొని ఆ నారాయణ పర్వతం దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మకపాలంలో పితృదేవతలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే తమకు ఈ యొక్క హైందవ జన్మ పునీతమైంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటారు చార్ధామ్ యాత్ర కోసం. ఇలాంటి చార్ధామ్ యాత్ర అనేది మనకు 2016 సంవత్సరంలో మే మాసంలో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మనం ఇలాంటి షోస్ చేయడానికి ఒక ప్రధాన కారణం ఏంటి అంటే 2013 సంవత్సరంలో వచ్చినటువంటి ప్రళయం మూలంగా చార్ధామ్ వెళ్ళేటువంటి యాత్రికులందరూ కూడా ఒక విధమైనటువంటి భయానికి లోనవుతూ ఉన్నారు. అక్కడ వాతావరణ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా అక్కడికి వెళ్ళేటప్పుడు రవాణా పరంగా సౌకర్యాలు మెరుగుపడ్డాయా లేదా, ఎందుకంటే ఒక చెప్పలేనటువంటి భీతావహ పరిస్థితి మనకు ఆ సంవత్సరంలో జరిగింది. వరదలు విపరీతంగా వచ్చాయి, చాలా విపరీతమైనటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగింది ఈ యొక్క చార్ధామ్ యాత్రకు వెళ్ళిన. ముఖ్యంగా అందులో ఎక్కువ భాగం తెలుగు వాళ్ళు ఉన్నారు. అందువల్ల చాలామంది భయపడుతూ ఉన్నారు. 2014 సంవత్సరంలో కానీ 2015 సంవత్సరంలో కానీ చార్ధామ్ వెళ్ళినటువంటి యాత్రికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ
మనం చెప్పబోయేది ఏంటంటే ప్రతి యాత్రికుడు కూడా తప్పనిసరిగా వెళ్ళండి. ఈ యొక్క పుణ్య ప్రదేశాలు దర్శించుకునే అవకాశం మనకు జీవితంలో రావడం అనేది చాలా గొప్పగా మనం భావించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిమాలయ పర్వత శ్రేణుల్లో, హిమాలయ సొగసుల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పుణ్య ప్రదేశాలు చార్ధామ్ క్షేత్రాలు. ఈ 4 క్షేత్రాలకు సంబంధించి రవాణా పరంగా, వసతి పరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా బాగా మెరుగయ్యాయి. కాబట్టి వెళ్ళేటువంటి ప్రతి యాత్రికుడు 13వ సంవత్సరానికి ముందు ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో అంతకు మెరుగైనటువంటి వాతావరణ పరిస్థితులు, మెరుగైనటువంటి రవాణా పరిస్థితులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చార్ధామ్ యాత్రకి వెళ్ళడానికి ఎలాంటి సంకోచించాల్సిన అవసరం అనేది లేకుండా ఉందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. మనము అమర్నాథ్ యాత్ర వెళ్ళాలనుకున్నాము, అయితే ఎట్లా వెళ్ళాలి అది అమర్నాథ్ యాత్రకి సంబంధించి మనకు 2 రోజుల క్రితం అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారండి. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర భారతదేశ యాత్ర ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి యాత్ర. ఇది చాలా వరకు మనందరికీ కూడా తెలిసిన విషయమే. వెళ్ళేటువంటి యాత్రికులు తప్పనిసరిగా కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు పాటించి, తప్పనిసరిగా కొన్ని రకాలైనటువంటి ప్రాసెస్ మనకు అందుబాటులో ఉంటుంది. వాటిని తీసుకొని మనం అమర్నాథ్ యాత్ర చేయాల్సి ఉంటుంది. అందులో నెంబర్ 1, వెళ్ళేటువంటి యాత్రికుడు వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు ఎంపిక చేసినటువంటి డాక్టర్ ద్వారా డాక్టర్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. రెండవది, అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, వీటికి సంబంధించి కొన్ని శాఖల్ని వాళ్ళు ఆన్లైన్లో పొందుపరచడం జరిగింది. ఆ శాఖల్లో మాత్రమే అమర్నాథ్ వెళ్ళేటువంటి భక్తాదులకు అవసరమైనటువంటి పర్చీని పొందుపరచే అవకాశాన్ని అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు మనకు కల్పించారు. ఇలాంటి వాటిని మనం ముందుగా పూర్తి చేసుకొని అమర్నాథ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం జూలై 2వ తారీఖు నుంచి ఆగస్టు 1వ వారం వరకు 45 రోజుల కాలం పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగించడం జరుగుతూ ఉంది. దానికి అవసరమైనటువంటి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బోర్డు వారు చేసి ఉన్నారు. అదేవిధంగా ఆర్వీ ట్రావెల్స్ వారు కూడా అమర్నాథ్ అండ్ చార్ధామ్ యాత్రకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి యాత్రా ప్యాకేజీలని మనము తెలుగు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. వీటితో పాటు మరీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఈ సంవత్సరం అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు ప్రతిరోజు 9,000 మంది యాత్రికులు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వితౌట్ పర్మిషన్ అమర్నాథ్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ విషయం తెలియని చాలామంది భక్తాదులు అందరూ కూడా అంత దూరం ప్రయాణం చేసి సాక్షాత్ భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ తిరిగి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వితౌట్ పర్చీ లేనిది అమర్నాథ్ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళు వీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుగానే యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకొని వెళ్తే చాలా కంఫర్టబుల్గా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియచేయడానికి ఆర్వీ ట్రావెల్స్ వారు వాళ్ళ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసి చార్ధామ్ వెళ్ళేటువంటి వాళ్ళ కోసం, అమర్నాథ్ యాత్ర కోసం వెళ్ళేటువంటి వాళ్ళ కోసం దీనికి సంబంధించినటువంటి కండిషన్స్ ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మనం ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు అందించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసాం. లైవ్లో మీకు టీవీలో నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఆ నెంబర్స్ మీరు ఒకసారి కాల్ చేసి వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి సంబంధించి, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 5 ప్రధానమైనటువంటి హాస్పిటల్స్లో ప్రత్యేకంగా మనకు అమర్నాథ్ దర్శనానికి వెళ్ళేటువంటి యాత్రికుల కోసం మెడికల్ చెకప్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10 ప్రాంతాలలో అమర్నాథ్ వెళ్ళేటువంటి యాత్రికులకి అవసరమైనటువంటి మెడికల్ సర్టిఫికేట్ని అందించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇవి కాకుండా మిగతా ఎక్కడ ఏ డాక్టర్ మనకు సర్టిఫై చేసినా కూడా అక్కడ అమర్నాథ్ బోర్డు వాళ్ళు మనకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని వెళ్ళేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వీటిని ఆలోచించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, నమస్తే సార్, చెప్పండి. ఈ చార్ధామ్ యాత్ర అనేది ఎన్ని యాత్రలు అండి సార్? చార్ధామ్ యాత్రలో మనకు కేవలం 6 ప్రదేశాలు మాత్రమే దర్శనీయ ప్రదేశాలను మనం చూపిస్తూ ఉన్నామండి. చార్ధామ్ వెళ్ళేటప్పుడు మనకు ప్రారంభంలోనే హరిద్వార్లో ఉన్నటువంటి గంగామాత దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి మానసాదేవి కానీ, చండీదేవి కానీ, అంజనీదేవి కానీ
అమ్మవారి దర్శనాలు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఋషికేశ్ మీదుగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ఆలయాలను కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. యాత్రలో మొత్తం ఈ 6 ప్రదేశాలతో పాటు ఎలాగో వెళ్ళేటువంటి యాత్రికులు ఢిల్లీని బేస్ చేసుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు హైదరాబాద్ టు ఢిల్లీ, వైజాగ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు వైజాగ్ టు ఢిల్లీ, ఇలాగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా ఢిల్లీని బేస్ చేసుకుని ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి దర్శనీయ ప్రదేశాలను కూడా మేము ఈ యొక్క ప్యాకేజీలో పొందుపరచడం జరుగుతూ ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. రమణ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం సార్, మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. నమస్తే సార్, చెప్పండి. సరే, మేము మా బావగారు మేము వెళ్ళాలనుకుంటున్నామండి. మా బావగారు 72 ఏళ్ళు ఉంటాయండి, యాక్టివ్గానే ఉన్నాడు, రిటైర్మెంట్ టీచర్. వయో పరిమితికి సంబంధించి అమర్నాథ్ శ్రేణి బోర్డుకు సంబంధించి కానివ్వండి, లేకపోతే చార్ధామ్ యాత్రకు సంబంధించి కానివ్వండి, 13 సంవత్సరాల నుంచి 73 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయస్కులు మాత్రమే ఈ యాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. పర్వత శ్రేణుల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, పైగా చలి కొంచెం ప్రభావం చూపించేటువంటి ప్రాంతాలు కాబట్టి ఆరోగ్యరీత్యా ఫిట్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే యాత్ర చేయడానికి ముందుకు రండి. ఆరోగ్యరీత్యా సరైనటువంటి ఫిట్నెస్ లేనటువంటి వాళ్ళు ఈ యాత్ర చేయడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. పైగా ప్రభుత్వం వారి యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా 13 సంవత్సరాల నుంచి 73 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అనుమతి పొందడానికి అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం కానీ 1 నెల కానీ తేడా ఉన్నా మనకు దర్శనానికి అవసరమైనటువంటి పర్చి దొరికేటువంటి ఛాన్స్ మనకు ఉండదండి. సో అమర్నాథ్ యాత్ర గురించి చెప్పండి. చాలా మటుకు చాలా టఫ్ అనేసి అంటుంటారు, బాగా నడవాలి అక్కడ అనేసి. అక్కడ ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్, ప్లేస్? మైదాన ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్కు దగ్గరలో ఉన్నటువంటి అత్యంత పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అమర్నాథ్. సాక్షాత్ పరమేశ్వరుడు మంచులింగాకారంలో భక్తాదులకు అందరికీ కూడా ఒక 40 నుంచి 45 రోజుల కాలం పాటు దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది భారతదేశం అంటే అది అమర్నాథ్ క్షేత్రంగా చెప్పుకోవచ్చు. చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆ యొక్క మంచులింగాకారం అనేది 40-45 రోజుల కాలం పాటు ఉంటుంది. వాటిని చూడడానికి ముఖ్యంగా ఎక్కువగా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది యాత్రికులు చాలా తీవ్రతరంగా వెళ్తూ ఉంటారు. ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశం నుంచి కూడా అమర్నాథ్ యాత్రికులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అమర్నాథ్ వెళ్ళేటువంటి యాత్రికుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కానీ అక్కడ వసతుల పరంగా, అక్కడ ఉన్నటువంటి రహదారి పరంగా తీసుకుంటే బాల్టాల్ అన్నటువంటి బేస్ పాయింట్ నుండి 16 కిలోమీటర్ల దూరం, అదేవిధంగా చందన్వాడి అన్నటువంటి యాత్రా మార్గంలో వచ్చేసి 40 కిలోమీటర్ల దూరం ఇంచుమించుగా వెళ్ళడం జరుగుతుంది. 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం చందనవారి వెళ్ళేటువంటి మార్గం పెహల్గాం మార్గం అంటారు, రెండో మార్గం వచ్చేసి బాల్టల్ మార్గం అంటారు. ఈ 2 మార్గాల ద్వారా వెళ్ళి యాత్ర చేయాల్సి ఉంటుంది. కానీ 2 కూడా కఠినతరమైనటువంటి మార్గాలు. ఒక వ్యక్తి వెళ్తే రెండో వ్యక్తి క్రాస్ చేయాలి అంటే 2 నిమిషాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మార్గాలు కాబట్టి వెళ్ళేటువంటి యాత్రికులు కూడా కొన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ పాటించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే తప్పనిసరిగా ప్రతిరోజు సోమవారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వరకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క కలర్ పర్చి ఏర్పాటు చేసి, సోమవారం వెళ్ళే వాళ్ళకు రెడ్, ఆదివారం వెళ్ళే వాళ్ళకు వైట్, ఇలాగా ప్రతిరోజు కూడా 9,000 మంది యాత్రికులు మాత్రమే అనుమతిస్తుంది. ఇలాంటి విషయాలు తెలియని చాలామంది యాత్రికులు ఏం చేస్తున్నారంటే తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు జమ్మూ వరకు ట్రైన్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ అమర్నాథ్ దర్శనానికి వెళ్ళడానికి సరైనటువంటి పర్చి దొరక్క సాధారణంగా అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరైతే పర్చి లేనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉన్నారో వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ తత్కాల్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తారు. ఒక తత్కాల్ కౌంటర్లో ప్రతిరోజు కూడా 150 నుంచి 200 మందికి మాత్రమే వాళ్ళు పర్చీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 200 మంది యాత్రికులకు ఇచ్చేటువంటి ఆ పర్చీల కోసం దాదాపు 20 నుంచి 30,000 మంది లైన్లో ఉండాల్సి వస్తుంది. అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి, మాటలో చెప్పడానికి అవకాశం ఉండదు. ఇలాగా చాలామంది అంత దూరం వెళ్ళి వ్యయ ప్రయాసాలకు ఓర్చి కూడా భగవంతుని దర్శనం లేకుండా రిటర్న్ వస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని వెళ్ళేటువంటి ప్రతి పిలిగ్రిమైజ్ కూడా మనం అంత దూరం వెళ్తూ ఉన్నాం, జూలైలో యాత్ర ప్రారంభమవుతూ ఉంది, ఆ యాత్ర చేయాలన్న మనస్సంకల్పం మనలో ఉంది కాబట్టి ఆ యాత్రకు అనుగుణంగా ఎలాంటి ప్లాన్ చేయాలి. ఒకవేళ మనం ప్లాన్ స్వతహాగా చేసుకోలేకపోతే ప్లాన్ చేసి ఇవ్వడానికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటి, వాళ్ళు మనకి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని యాత్ర వెళ్తే కంఫర్టబుల్గా ఉంటుంది. అలా చేయకుండా వెళ్ళేటువంటి చాలామంది అక్కడికి వెళ్ళి కొన్ని రకాల నుండి అవస్థలు వాళ్ళకై వాళ్ళు కొన్ని తెచ్చుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో
హలో అశోక్ గారు నమస్తే అండి. రమణ గారితో మాట్లాడాలండి. నమస్తే అడగండి, అండి. క్వశ్చన్ అడగండి. హలో, హలో రమణ గారు. నమస్తే అశోక్ గారు, చెప్పండి. నమస్తే, బాగున్నారా? చెప్పండి సార్. నేను ఇప్పుడు ఆ, ఇక్కడ పోవాలంటే అమర్నాథ్ పోవాలంటే ఓకే. ఎన్ని రోజులు పడుతుంది సార్? సాధారణంగా అమర్నాథ్ వెళ్ళడానికి మేము 16 రోజుల కాల వ్యవధిలో ఒక ప్యాకేజీని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చార్ధామ్కి అయితే 15 రోజులు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వ్యాపార రీత్యా బిజీగా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీల్ని ఆర్వీ ట్రావెల్స్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంది. కేవలం 3 రోజుల వ్యవధిలో చార్ధామ్ యాత్ర, కేవలం 4 రోజులు లేదా 5 రోజుల వ్యవధిలో అమర్నాథ్ యాత్ర చేసిన అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. అయితే దీనికి సాధారణ ప్రైస్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ మోతాదులో డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ను హైర్ చేసుకుని 4 ప్రాంతాలైనటువంటి చార్ధామ్ యాత్రని కేవలం 2 రోజుల్లో దర్శనం చేసుకుని వచ్చే విధంగా, అదేవిధంగా అమర్నాథ్ క్షేత్రాన్ని హైదరాబాద్ టు హైదరాబాద్ వెళ్ళి రావడానికి 4 రోజుల వ్యవధిలో కూడా ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే, యాత్రికుల యొక్క సౌకర్యార్థం అనుగుణంగా వాళ్ళు ఎలా వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. సాధారణ ప్యాకేజీలకు అనుగుణంగా తక్కువ ధరలకు వెళ్ళాలి అనుకుంటే 16 రోజుల టైము ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి బస్సు ద్వారా యాత్రా ప్యాకేజీ అందించడం. మరికొంతమంది చాలా తక్కువ ధరల్లో తక్కువ టైంలో కావాలి అనుకున్నటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫ్లైట్ ప్యాకేజీలు ఏర్పాటు చేయడం. ఇలాగా ప్యాకేజీలకు సంబంధించి వివిధ రకాలుగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క సమయానుకూలంగా మీరు వెళ్ళాలనుకున్నటువంటి టయాన్ని బట్టి మీకు ప్యాకేజీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏవైనా సందేహాలు కానీ సలహాలు కానీ కావాలి అనుకుంటే లైవ్లో అన్ని విషయాలు సంప్రదించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన నెంబర్స్ మీకు ఆల్రెడీ డిస్ప్లే చేస్తూ ఉన్నాం. వాటికి ఫోన్ చేసినా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చి కలిసినా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. సో జనరల్గా టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగా జస్ట్ పిక్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటారు. సో మీరు అక్కడ స్టే కోసం హోటల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇతర సౌకర్యాలు కలిగిస్తుంటుంటారా? చెప్పండి వాటి గురించి. ఇవాళ రేపు పరిస్థితి తీసుకుంటే ప్రతి ఒక్కరికి ప్రపంచం అరచేతిలోకి వచ్చిందండి. ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ మొబైల్స్ తీసుకొని అనేక రకాల వేల కొలది ట్రావెల్ ఏజెన్సీలు అందుబాటులోకి వచ్చాయి. వేల కొలది పోర్టల్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, రూమ్స్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా అక్కడ అకామిడేషన్ ఇతరత్ర సౌకర్యాలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. చాలా రకాల ఆఫర్స్ కూడా ఇస్తున్నాయి. కానీ ఇక్కడ మనం చెప్పబోయేది ఒకటే, ఒక ప్రాంతానికి సంబంధించి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులతో కానీ లేదంటే ఎలాంటి ప్లానింగ్ లేకుండా అక్కడికి వెళ్తే చాలా రకాలైనటువంటి సమస్యలు వాళ్ళు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ లేకుండా ఉండటానికే ఎన్నో సంవత్సరాలుగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది యాత్రికులకి సేవలు అందిస్తూ ఉన్నటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకంగా ఆయా ప్రాంతానికి సంబంధించి అవగాహన అనుభవం ఉన్నటువంటి గైడ్ను ఏర్పాటు చేయడం, యాత్రికులకు కావాల్సినటువంటి రవాణా పరంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలకు సంబంధించినటువంటి టికెట్స్ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, వాటిని ఏర్పాటు చేయడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు అవసరమైనటువంటి వసతి విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, వీటన్నిటితో పాటు తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని రకాలైనటువంటి తెలుగు ఆహార అలవాట్లకు అలవాటు పడి ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన భోజన సదుపాయాల విషయంలో అవస్థలు పడకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు వంట వాళ్ళను కూడా ఒక స్పెషల్ టీమ్గా తీసుకువెళ్ళి, అంటే అన్ని విషయాల్లో కూడా ఒక కుటుంబ పెద్ద వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ వ్యక్తులు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో అలాంటి జాగ్రత్తలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గరుండి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మన సంస్థ నుంచి వెళ్ళేటువంటి యాత్రికుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా చాలా రకాల పకడ్బందీ ఏర్పాట్లతో రాబోయే సీజన్ను ముందుగానే ఊహించుకొని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో ప్రతి ఒక్కరికి దేశంలో కేవలం చార్ధామ్ అమర్నాథ్ యాత్రలు మాత్రమే కాదు, భారతదేశం పుణ్యదేశం, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలు, ఈ దేశంలో ఉన్నటువంటి జీవరాశులు, ఈ దేశంలో ఉన్నటువంటి నదీమతలు, ఇక్కడ ఉన్నటువంటి పంచారామాలు, ఇక్కడ ఉన్నటువంటి పంచభూత లింగాలు, ఇక్కడ ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇక్కడ ఉన్నటువంటి శక్తిపీఠాలు ఎక్కడా లేవు. ప్రతి దానికి కూడా దేనికదే ప్రత్యేకం. వీటన్నిటినీ కూడా యాత్రా ప్యాకేజీలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు,
గుజరాత్ నుంచి అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్యదేవి శక్తిపీఠం వరకు అన్ని వసతుల్లో కూడినటువంటి ఒక పూర్తి ప్యాకేజీని యాత్రికులకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ 2 యాత్రలతో మాత్రమే కాకుండా ఇంకా ఏవైనా వెళ్ళాలనుకున్నా కూడా ఆర్వీ ట్రావెల్స్కి కాల్ చేసి పూర్తి వివరాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి, శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం నమస్తే మేడం. ముందుగా మన అందరి హిందువులకి మంచి ప్రోగ్రాము టూర్ ప్యాకేజీలు కండక్ట్ చేస్తున్న వీరికి ముందుగా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నెక్స్ట్ ఏంటంటే సార్ 16 days అన్నారు కదా. అవునండి. దానికి కాస్ట్ ఒక మనిషికి ఎంత కావచ్చు, ఇద్దరికి ఎంత కావచ్చు? ఇక్కడ శ్రీనివాస్ గారు మీరు ఒక విషయం ప్రధానంగా గమనించండి. వెళ్తూ ఉన్నటువంటి మీకు సంబంధించి సాధారణంగా అయితే మీరు అడిగారు కాబట్టి లైవ్లో అందరి ముందరగా చెప్పాల్సిన పరిస్థితి, 16 రోజుల కాల వ్యవధికి సంబంధించి పూర్తి ట్రైన్ వసతి, లోకల్ సందర్శనకు అయ్యేటువంటి వెహికల్స్, అక్కడ ఉండడానికి కావాల్సిన లగ్జరీ వసతులతో కూడినటువంటి వసతి, వీటన్నిటినీ కూడా కలిపి 16 రోజులకి 23,000 రూపాయలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకుంటూ ఉంది. ఇందులో మీకు ఈ 16 రోజుల వ్యవధిలో అవసరమైనటువంటి భోజన సదుపాయాలతో పాటు పూర్తి అనుభవం, అర్హత కలిగినటువంటి టూర్ మేనేజర్, అంటే ఓవరాల్గా ఒక ప్యాకేజ్. మీరు ఏ ప్రాంతం నుంచి అయితే బయలుదేరుతున్నారు, ఖమ్మంకి మీకు హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు వెళ్తే తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా పూర్తి బాధ్యతాయుతంగా ఆర్వీ ట్రావెల్స్ వారు నిర్వహిస్తూ ఉంటారు. అంటే ప్రతి ప్యాకేజీ కూడా ఒక అమర్నాథ్ అని మాత్రమే కాదండి, సామాన్యమైనటువంటి ప్రతి వ్యక్తి తన దేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలను కూడా దర్శింపచేస్తున్న అవకాశాన్ని కల్పించాలి అన్నది మా సంకల్పం. దానికి అనుగుణంగానే మేము దేశంలో ఉన్నటువంటి అన్ని యాత్రా ప్యాకేజీలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని తీసుకెళ్తూ ఉన్నాం. ఇటీవల ఒక కొత్త స్కీమ్ను కూడా మేము ప్రవేశపెట్టాం. ఎవరైనా ఈ లగ్జరీ వసతులతో కూడినటువంటి వాటికి అనుగుణంగా బడ్జెట్ను బేరీజ్ వేసుకోలేకపోతే, వాటిని పే చేయడానికి అవకాశం లేకపోతే, తక్కువ ధరలకే యాత్రా ప్యాకేజీలు చూడాలి అన్నటువంటి ఆకాంక్ష, ఆశ ఉన్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళ గ్రామం నుంచే దాదాపు 35 నుంచి 40 మంది గ్రూప్గా ఉన్నటువంటి ప్రాంతం ఏవైనా సరే, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, వాళ్ళ గ్రామం నుంచి వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి బస్సు ద్వారా ప్యాకేజీలను కూడా అందిస్తూ, అది అమర్నాథ్ కానివ్వండి, చార్ధామ్ కానివ్వండి, సుదూర ప్రాంతానికి కూడా తక్కువ ధరలకే ప్యాకేజీలు అందించడానికి అవసరమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఎవరైనా ఇలాగ గ్రూప్గా ఉండి చాలా తక్కువ ధరలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అలాంటి సౌకర్యాన్ని కూడా కోరుకోవచ్చు. బస్ సౌకర్యం మొదలుకొని బస్సు, ట్రైన్, ఫ్లైట్ సౌకర్యం వరకు, అదేవిధంగా హెలికాప్టర్ సౌకర్యం వరకు వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా, వాళ్ళ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ప్యాకేజీలు అందించడానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. సో జనరల్గా చాలా ప్యాకేజెస్ పెట్టారు మీరు, హెలికాప్టర్ ప్యాకేజ్ కూడా పెట్టారు. సో దాని గురించి చెప్పండి. ఇక్కడ హెలికాప్టర్ సదుపాయానికి సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది అంత దూరం వెళ్ళి ఈ యొక్క 16-17 రోజులు అక్కడ ఉండి చూసి వచ్చిన పరిస్థితి కాదు. కానీ చాలామందికి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది, ముఖ్యంగా సంపన్న ఉన్నత శ్రేణి వర్గాలకు సంబంధించిన వాళ్ళకి. అటువంటి వాళ్ళు చార్ధామ్ యాత్ర చూడాలి అనుకుంటే అయ్యో 16 రోజులు టైం తీసుకుంటుంది అని ఆశతో వాళ్ళు చూడలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు ఫ్లైట్లో తీసుకెళ్ళడం, అక్కడ నుంచి కేవలం 2 రోజుల వ్యవధిలో ఈ యొక్క చార్ధామ్ యాత్రను చూపించుకొని తీసుకొని రావడం. అదేవిధంగా అమర్నాథ్ యాత్రకు సంబంధించి కూడా 4 లేదా 5 రోజుల కాల వ్యవధిలో యాత్రకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని వచ్చి చేయడం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆర్వీ ట్రావెల్స్ అన్నటువంటి ఒక యాత్రా సంస్థ దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అన్ని యాత్రా ప్రదేశాలకు యాత్ర కండక్ట్ చేయడంతో పాటు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళ కంఫర్టబుల్ ఫీల్ అయ్యే విధంగా వాళ్ళు ఎలా కోరుకుంటూ ఉంటారో దానికి అనుగుణంగా యాత్రా ప్యాకేజీలు అందించడం మా కంపెనీ చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమంగా మనం చెప్పొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే, కీప్ వాచింగ్ V6 న్యూస్.